December 18, 2023 పోప్ ఫ్రాన్సిస్ సేమ్ సెక్స్ కపుల్స్ బ్లెస్సింగ్ని అప్రూవ్ చేశాడు. అండ్ ఇది వాటికన్ నుండి ఒక డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం అంతటికి తెలియొచ్చింది. సో ఈ వార్త వినగానే ప్రపంచంలో చాలామంది షాక్ తిన్నారు అండ్ చాలామంది సర్ప్రైజ్ అయ్యారు, ఆశ్చర్యపోయారు. కొంతమంది మాత్రము ఇది ముందు నుండి ఆశించినట్టే జరిగింది అని కూడా కామెంట్ చేశారు. రోమన్ క్యాథలిక్ చర్చ్లోనే ఒక విభజన, ఒక డివిజన్ వచ్చేసింది. దీన్ని సహకరించి దీన్ని ఒప్పుకున్న వారు ఉన్నారు, పోప్ వైపు నిలబడినటువంటి వారు ఉన్నారు. పోప్కి వ్యతిరేకంగా ఇది ఒక హెరసీ, మతభేదము, ఇది పాపము, సిన్ అండ్ ఇది దైవ వ్యతిరేకం, అంటే అగెయిన్స్ట్ గాడ్స్ ఆర్డర్ అని చెప్పినటువంటి రోమన్ క్యాథలిక్ బిషప్స్, కార్డినల్స్, ప్రీస్ట్స్, ఫాదర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 18 డిసెంబర్ నుండి ప్రారంభమైనటువంటి ప్రక్రియ ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకుని వస్తుంది. పోప్ చెప్పింది ఏంటంటే క్రైస్తవ వివాహం, క్రిస్టియన్ మ్యారేజ్ బైబిల్ ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుడికి మధ్యలోనే జరుగుతుంది. అది శాశ్వతంగా ఉంటుంది. మేము దాన్ని ఏమీ మార్చట్లేదు. కాకపోతే సమలైంగికులు లేకపోతే స్వలింగ సంపర్కులు, సేమ్ సెక్స్ కపుల్స్, ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు వచ్చి ఒక ప్రీస్ట్ని బ్లెస్ చేయమని అడిగితే దాన్ని మేము చేస్తామని వారు చెప్పారు. కాకపోతే వారు ఇచ్చినటువంటి వాదన, వారు ఇచ్చినటువంటి రీజనింగ్కి వ్యతిరేకంగా దేవుడి వాక్యం ఏదైతే చెప్తుందో దాన్నే చాలామంది నొక్కి ఒక్కానించి ఇది పెద్ద పాపము అని చెప్పారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ దాని యొక్క ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ జస్టిన్ వెల్బీ ఆయన కూడా ఇదే ప్రకటన చేశాడు. సేమ్ సెక్స్ కపుల్స్ని ఇక నుండి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్లెస్ చేస్తుంది. సో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వారి యొక్క చర్చెస్ ఉన్నాయో, ప్రీస్టులు ఉన్నారో అక్కడ కూడా విభజన వచ్చేసింది. దానికన్నా మునుపు లిబరల్ ప్రొటెస్టెంట్ డినామినేషన్స్, అంటే వాక్యానికి కట్టుబడకుండా వారికి తోచిన రీతిలో వాక్యాన్ని వినియోగించుకునేటువంటి వారందరూ కూడా ఈ సేమ్ సెక్స్ కపుల్స్ని బ్లెస్ చేయడం, సేమ్ సెక్స్ మ్యారేజ్ని అప్రూవ్ చేయడం అనేది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. చిన్నగా జరుగుతూ వచ్చింది, ఇప్పుడు అది చాలా పెద్ద ఎత్తున జరగడం మనం చూస్తున్నాం. సో ఇది ఒక విచిత్రమైనటువంటి, హేయమైనటువంటి కృత్యమని చాలామంది అంటున్నారు. అండ్ ఎంతోమంది బైబిల్గా దేవుడి వాక్యంగా తీసుకునేటువంటి భక్తిపరులు లేకపోతే దైవ సేవకుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఒక డిజాస్టర్, ఇది ఒక ఘోరమైనటువంటి విపత్తు, ఇది మన యొక్క సమాజాన్ని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీసేటువంటి ఒక దాడి. దీని వలన ఏం జరుగుతుంది అంటే జెండర్, అంటే లింగము అనేదాన్ని ఇది నాశనం చేస్తుంది, సెక్షువాలిటీ, లైంగికత అనేదాన్ని నాశనం చేస్తుంది, దేవుడు పెట్టినటువంటి వివాహ వ్యవస్థను నాశనం చేస్తుంది, నాగరికతను నాశనం చేస్తుంది, బైబిల్ సాంప్రదాయాన్ని, దేవుడి యొక్క వాక్య విధానాన్ని ఇది నాశనము చేయాలని పూనుకుంది. కనుక ఇది చాలా ఘోరమైనటువంటి, అపవిత్రమైనటువంటి అనైతిక క్రియ అని వారు చెప్పారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ కమ్యూనిటీలోనే మీరు తీసుకుంటే చాలామంది బిషప్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ బిషప్స్ ఆల్రెడీ వారి యొక్క విపరీతమైనటువంటి వ్యతిరేకత తెలియపుచ్చారు. అండ్ వారు ఎట్టి పరిస్థితుల్లో మేము పోప్ చెప్పింది చెయ్యము, మేము పోప్ని వ్యతిరేకిస్తాము అండ్ దేవుడి వాక్యానికే లోబడతామని కూడా వారు చెప్పారు. ఇక 500 ఇంగ్లీష్ ప్రీస్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ పనిని మా చర్చెస్లో చెయ్యమని కూడా వారు చెప్పారు. సో వారు వాటికన్ డాక్యుమెంట్ని రిజెక్ట్ చేశారు. సో ఒక ప్రముఖ రోమన్ క్యాథలిక్ బిషప్ మాటల్లో చెప్పాలంటే రోమన్ క్యాథలిక్ చర్చ్లో సివిల్ వార్ అనేది ప్రారంభమైపోయింది. కొంతమంది అయితే ఎంత దాకా పోయారంటే పోపుని ఈ విషయాన్ని బట్టి మనము తొలగించవచ్చా అని కూడా వారు ఆలోచన చేసి అడిగారు. కాకపోతే వారికి ఉన్నటువంటి క్యానన్ లా ప్రకారం పోపుని ఈ విషయంలో వారు తొలగించలేరు. కాకపోతే ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని విసర్జించి మరొక క్రైస్తవేతర విశ్వాసాన్ని చేపట్టి దాన్ని ప్రకటిస్తే ఆయన్ని ఆ యొక్క స్థానము నుండి తొలగించవచ్చు అని కూడా వారు చెప్పారు. ఇప్పుడు ఎంతోమందిలో ఒక ప్రముఖుడు ఫాదర్ గెరాల్డ్ ముర్రే, ఆయన ఒక క్యానన్ లాయర్, అంటే రోమన్ క్యాథలిక్కి సంబంధించినటువంటి ఆ నీతి విషయాల్లో లేకపోతే న్యాయ చట్ట విషయాల్లో నిపుణత కలిగినటువంటి వ్యక్తి. న్యూయార్క్ సిటీలో హోలీ ఫ్యామిలీ చర్చ్ అనేటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఫాదర్గా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని చాలా బలంగా వ్యతిరేకించాడు. అండ్ ఇది ఒక హేయమైన, నీచమైన, పాపిష్టి కృత్యం అని కూడా ప్రకటించాడు. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో మేఘాలయ అనేటువంటి ఒక స్టేట్ ఉంది. అందులో షిల్లాంగ్ అనేటువంటి పట్టణం, దాంట్లో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు, ఆర్చ్ డయాసిస్ ఆఫ్ షిల్లాంగ్ వారు ఆల్రెడీ ప్రకటించేశారు డిసెంబర్ 22 నుండి
ఆ చర్చ్‌లో ఉన్నటువంటి ప్రీస్ట్ మరి ఇక సేమ్ సెక్స్ కపుల్స్‌ని బ్లెస్ చేయడం మొదలు పెడతారండి. సో, భారతదేశంలో ఆల్రెడీ ఒక చోట ఇది ప్రారంభమైంది. అండ్ ఇక మొత్తం అంతటికి ప్రపంచంలో ఇది పాకడానికి పెద్ద సమయం పట్టదు. చివరి దినాల్లో ఒక తెలుగు సామెత ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. దాని ప్రకారమే ప్రస్తుతం అనేక విషయాలు జరుగుతున్నాయి. దాంట్లో ఒక భాగముగా ఇది కూడా మనం చూస్తున్నాం. సో, బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అండ్ శుభాలు. మనము ఏ అంశాన్ని తీసుకున్నా కూడా దేవుడి వాక్యపు వెలుగులో దాన్ని తీసుకుని దాన్ని వాక్యము ఏం చెప్తుందో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ ప్రకారమే మన జీవానికి, భక్తికి దేవుడి వాక్యం ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక సత్యము మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని. ఈరోజు మన ఎపిసోడ్లో మన టైటిల్ ఏంటంటే బ్లెస్సింగ్ సేమ్ సెక్స్ కపుల్స్, సేమ్ సెక్స్ జంటలకు ఆశీర్వాదమా? అదొక క్వశ్చన్. సో దీంట్లో మొదటి విషయం ఏంటంటే ద పర్వర్షన్. మొదటిది వక్ర బుద్ధి లేకపోతే వక్రత, మనిషిలో ఉన్నటువంటి వంకరతనం, అతని యొక్క జీవన విధానం, అతడి సమాజం అండ్ అతని యొక్క వ్యక్తిత్వం అంతటిని కూడా అది వక్ర మార్గంలో తీసుకుపోయేటువంటిదిగా చేస్తుంది కనుక దానికి లోబడినప్పుడు ఇక వాక్యానికి లోబడేటువంటి ప్రసక్తి అనేది ఉండదు. దాదాపు 700-800 years బ్యాక్ రోమన్ క్యాథలిక్ థియోలోజియనే ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే వైస్ అగెయిన్స్ట్ నేచర్ అన్నాడు. అంటే ఈ యొక్క సేమ్ సెక్స్ లేకపోతే హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కం అనేటువంటి దాన్ని 700-800 సంవత్సరాల క్రితమే ఈ రోమన్ క్యాథలిక్లు అందరూ కూడా చాలా గొప్ప మేధావిగా, గొప్ప థియోలోజియన్గా ఎంచేటువంటి థామస్ అక్వైనసే రాసినటువంటి ఆయన పుస్తకంలో దీన్ని వైస్ అగెయిన్స్ట్ నేచర్ అంటే ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి వ్యసనం, సహజ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వ్యసనం, స్వభావానికి వ్యతిరేకమైనటువంటి వ్యసనం అంటే హేయమైన పాపం అని ఎప్పుడో చెప్పాడు. ఈ పర్వర్షన్, ఈ వక్ర బుద్ధి అనేది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు, పనిచేసినప్పుడు మానసికంగా దెబ్బతీస్తుంది, భావోద్రేకంగా దెబ్బతీస్తుంది, శారీరకంగా దెబ్బతీస్తుంది, సామాజికంగా దెబ్బతీస్తుంది, ఆత్మీయంగా దెబ్బతీస్తుంది. యూదా పత్రిక, ప్రకటన కన్నా ముందుండేటువంటి ఒక పత్రిక, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 7వ వచనంలో ఇట్లా రాయబడింది, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిన. సో సంవత్సరాల క్రితము సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి హోమోసెక్షువాలిటీ అనేటువంటి పాపానికి దేవుడు విధించినటువంటి శిక్ష, అది బైబిల్లో నమోదు చేయబడిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా అది ఎంతోమందికి బోధించినప్పుడు తెలియవచ్చింది. అదే ఈ చివరి దినాల్లో మరొకసారి విపరీత స్థాయిలో తాండవిస్తోంది. అండ్ దానికి నిత్యాగ్ని దండన అనేది దేవుడు విధించాడు. వాటిని రెండింటిని సొదొమ గొమొర్రాలను దృష్టాంతములుగా పెట్టాడని కూడా బైబిల్ హెచ్చరిస్తుంది. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వారు కొంతకాలం క్రితం ఏం చేశారంటే, అంతకు మునుపు వారి పుస్తకంలో హోమోసెక్షువాలిటీ అనేది ఒక మెంటల్ డిజార్డర్గా ఉండింది. మానసిక రుగ్మత అంటే మనస్సుకు పట్టిన జబ్బు అన్నారు దాన్ని. కానీ వారి కల్చర్లో మార్పు వచ్చింది కనుక కాలక్రమేణా వారు ఏం చేశారంటే ఆ పుస్తకంలో హోమోసెక్షువాలిటీ ముందున్నటువంటి మెంటల్ డిజార్డర్ అనే పదాలు తొలగించేశారు. సో ఇక నుండి అమెరికన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ వారు మెంటల్ డిజార్డర్గా హోమోసెక్షువాలిటీని ఎంచుట లేదు. అది చాలామంది ఈ LGBTQ కమ్యూనిటీ వారు, అంటే ఈ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వేర్ గ్రూప్ వారు దాన్ని ఆహ్వానించారు. దాన్ని బట్టి వారు సంతోషిస్తున్నారు. సో సమాజంలో, దేశాల్లో వచ్చేటువంటి మార్పు ఎంత ఘోరంగా, దారుణంగా ఉందంటే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈ గేలందరినీ కూడా, అంటే స్వలింగ సంపర్కులందరినీ కూడా ఒక చర్చిలో పెట్టడానికి మరి స్పెషల్ గే చర్చిలు వచ్చేసాయి. దానికి గే పాస్టరే ఉంటాడు అండ్ గే మెంబర్స్ ఉంటారు. తద్వారా వారికి ఏ రకమైనటువంటి ఆంక్షలు ఉండవు, వారికి ఏ రకమైనటువంటి నామోషి ఉండదు, అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు.
అంతేకాదు గే డినామినేషన్ కూడా ఒకటి తయారై కూర్చుంది. తర్వాత గే చర్చెస్తో పాటు గే సున్నగాగ్స్ కూడా వచ్చేసాయి. సో యూదులు కూడా చాలామంది లిబరల్గా ఉండేటువంటి వారు ఇప్పుడు ఈ గే సున్నగాగులను కూడా పెట్టుకున్నారు. అక్కడికి గేస్ని వారు ఫ్రీగా ఆహ్వానిస్తారు. సో గేలు పాస్టర్లుగా, బిషప్లుగా, ప్రీస్ట్లుగా ఆర్డినేషన్ తీసుకుని వారే దాన్ని నడిపిస్తున్నారు. సో దీన్ని ఏమనొచ్చు అంటే పర్వర్షన్ అట్ ఇట్ స్పీక్, వక్రబుద్ధి అనేది తారస్థాయికి చేరుకుంది. సో వాక్యం ప్రకారం మనము కొన్ని విషయాలను తెలుసుకోవడం, దాంట్లో దేవుడు చెప్పినటువంటి సత్యం ఏంటో గ్రహించడం చాలా అవసరం. మొదటిది ఏంటంటే ఈజ్ హోమోసెక్షువాలిటీ ఎ సిన్, స్వలింగ సంపర్కం అనేది ఒక పాపమా? లేవియకాండం 18వ అధ్యాయం 22వ వచనంలో దేవుడే చెప్పాడు, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీతో శయనించినట్టు ఒక పురుషుడు ఒక పురుషుడితో శయనించకూడదు, అది హేయము. లేవియకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు చెప్పాడు, ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలెను, తమ శిక్షకు తామే కారకులు. సో దేవుడికి ఏమాత్రం దీంట్లో మరి రెండవ ఆలోచన లేదు, చాలా స్పష్టంగా చెప్పేశాడు. అది హేయకృత్యము, అది పాపము, వారిద్దరూ మరణకరమైనటువంటి పాపం చేశారు కనుక వారిద్దరికీ మరణశిక్ష దండనగా విధించబడాలి. సో హోమోసెక్షువల్ బిహేవియర్ అండర్ ది ఓల్డ్ టెస్టమెంట్ వాస్ పనిషబుల్ బై డెత్ పెనాల్టీ. ఇప్పుడు ఈ 2 వచనాలే మీరు తీసుకుంటే, చాలా వచనాలు ఉన్నాయి కానీ మనకున్న సమయాన్ని బట్టి ఈ రెండింటినే మీరు తీసుకుంటే, దీంట్లో చాలామంది క్రైస్తవులు అంటుంటారు, లేకపోతే ఈ హోమోసెక్షువల్స్ పట్ల సానుభూతి చూపేటువంటి వారు అంటుంటారు, అది పాత నిబంధనలో దేవుడు చెప్పింది, అది మనకిప్పుడు వర్తించదు అని. ఇక్కడ ఒకటి బైబిల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ని మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో చెప్పబడి క్రొత్త నిబంధనలో మరలా రిపీట్ చేయబడకపోతే అది కేవలం యూదులకి, ఇశ్రాయేల్ వారికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు వారికి క్లీన్ అన్క్లీన్ యానిమల్స్ గురించి చెప్పినప్పుడు అపవిత్రమైన పందిని తినకూడదు అని చెప్పాడు. సో న్యూ టెస్టమెంట్లో దాని గురించి చెప్పబడలేదు కనుక ఓల్డ్ టెస్టమెంట్ ఇశ్రాయేలీలు ఇప్పటికి కూడా పందిని తినరు, కానీ న్యూ టెస్టమెంట్ క్రైస్తవులు వెస్ట్లో ఎక్కువ మంది చికెన్, మటన్ కన్నా దాన్నే పోక్నే ఎక్కువ తింటారు. ఓల్డ్ టెస్టమెంట్లో శవాన్ని ముట్టొద్దని యూదులకి దేవుడు స్పష్టంగా చెప్పాడు. న్యూ టెస్టమెంట్లో శవాన్ని ముట్టకూడదని దేవుడు ఎక్కడా చెప్పలేదు కనుక క్రైస్తవులు శవాన్ని ముడతారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు యూదుల్లాగా 7 దినాలు శవాన్ని ముట్టినందుకు అపవిత్రులై బయట ఉండరు. క్రైస్తవులు ముడతారు, మనందరికీ తెలుసు. సో రిపీట్ చేయబడింది వారికి మాత్రమే, రిపీట్ చేయబడింది క్రైస్తవులకి న్యూ టెస్టమెంట్లో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులకు కూడా వర్తిస్తుంది. సో రిపీట్ ఏం చేయబడింది? ఓల్డ్ టెస్టమెంట్లో అబద్ధం ఆడకూడదు, న్యూ టెస్టమెంట్లో కూడా అబద్ధం ఆడకూడదు. ఓల్డ్ టెస్టమెంట్లో వ్యభిచరించకూడదు, న్యూ టెస్టమెంట్లో వ్యభిచరించకూడదు. ఓల్డ్ టెస్టమెంట్లో దొంగిలకూడదు, న్యూ టెస్టమెంట్లో దొంగిలకూడదు. ఓల్డ్ టెస్టమెంట్లో హత్య చేయకూడదు, న్యూ టెస్టమెంట్లో హత్య చేయకూడదు. ఓల్డ్ టెస్టమెంట్లో పురుష శయనము, స్త్రీ శయనం అంటే పురుష సంయోగము, స్త్రీ సంయోగము, లెస్బియన్ అండ్ గే అనేవి 2 పాపాలని చెప్పాడు. న్యూ టెస్టమెంట్లో కూడా సేమ్ థింగ్ చెప్పాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే వారు ఒకవేళ లెస్బియన్గా, గేగా, హోమోసెక్షువల్గా, సేమ్ సెక్స్ ఓరియంటేషన్తో ఉంటే, అట్లాగే వారు చచ్చిపోతే వారు పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారసులు కారు. అండ్ పౌలు అంటాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. సో కొరింథు సంఘంలో ఒకప్పుడు హోమోసెక్షువల్స్గా ఉన్నవారు రక్షించబడి క్రిస్టియన్స్ అయిన తర్వాత హోమోసెక్షువాలిటీ అనేటువంటి పాపమును విసర్జించి విడుదల పొంది వారు దేవుడి కొరకు నిజముగా పవిత్రంగా బ్రతుకుతున్నారు కనుక వారికి అది చెప్తున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా పౌలు రాశాడు, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, మరలా అండర్లైన్ చేయండి, పురుష సంయోగులకును, హోమోసెక్షువల్స్ అంటున్నాడు, మనుష్య చోర్లకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టివానికి నియమింపబడెను.
సో 1 కొరింథీ 6:9లో లేక 1 తిమోతి 1:10లో ఉన్నటువంటి ఆ గ్రీక్ పదాన్ని మనం తీసుకుంటే ఆర్సెనో కోయిటెస్, దాని యొక్క సింపుల్ లిటరల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే మేల్ బెడ్డర్స్, అంటే పురుషులిద్దరూ మంచం ఎక్కుట, లైంగిక పాపము చేయడానికి. సో దాని కిందే స్త్రీలిద్దరు కూడా అదే పాపం చేస్తే అదే ప్రకారము వర్తించేటువంటి ఒక హేయ కృత్యం. సో హోమోసెక్షువాలిటీ అనేది పాపము అని దేవుడే చెప్పాడు. రెండవది, ఈజ్ అ పర్సన్ బోర్న్ యాజ్ అ హోమోసెక్షువల్, అంటే ఒకడు స్వలింగ సంపర్కురాలిగా పుడతాడా? లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే హోమోసెక్షువాలిటీ అనేది బై బర్త్ వచ్చేటువంటి లక్షణం కాదు, బై బిహేవియర్ పెరిగేటువంటి లక్షణం అది. హోమోసెక్షువాలిటీ అనేది మన యొక్క ఐడెంటిటీ కాదు, అది మనలో ఉన్నటువంటి పర్వర్సిటీ, అంటే మన గుర్తింపు కాదు, కానీ మనలో ఉన్నటువంటి వక్రబుద్ధికి సాదృశ్యం లేకపోతే వక్రబుద్ధికి సూచన. సైంటిఫిక్ స్టడీస్లో శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా చెప్పేశారు, గే జీన్ అనేది మనిషిలో ఉండదు. అంటే నేను గేగా పుట్టాను, నా తప్పు కాదు, నేను అట్లా పుట్టడం దేవుడి యొక్క చిత్తం కనుక నేను గేగా పుట్టాను కనుక గ్రేగా బతకడంలో నాకేమీ మరి తప్పు అనిపించట్లేదు, మీరు కూడా నన్ను తప్పు పట్టొద్దు అని అంటుంటారు కొంతమంది. అట్లాంటిది ఏమీ లేదు. ఒక వ్యక్తి ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నాడు, తర్వాత ఆ వాతావరణం యొక్క ప్రభావానికి ఎట్లా ప్రతిస్పందిస్తాడు అన్న దాని మీద ఆధారపడి ఆ వ్యక్తి మరి హోమోసెక్షువల్ అవుతాడా, అవుతుందా, అవ్వరా అనేదాని ఆధారపడి ఉంటుందని వారే మనకు చెప్తున్నారు. ఇంకో రకంగా బైబిల్ ప్రకారం చెప్పాలంటే సిన్ఫుల్ నేచర్ విదిన్ అండ్ ఈవిల్ కల్చర్ విదౌట్, ఈ రెండు కలిసినప్పుడు ఇట్లాంటి వక్రత బయటకు వస్తుంది. లోపల ఉన్న పాప స్వభావం, బయట ఉన్నటువంటి చెడు సాంప్రదాయం, ఈ రెండు కలుసుకున్నప్పుడు ఇట్లాంటి వక్రబుద్ధి అనేది బయటకు వచ్చేస్తుంది. సో దేవుడు ఏం చెప్తున్నాడు, సేమ్ సెక్స్ అట్రాక్షన్, అంటే పురుషుడు పురుషుడికి, స్త్రీ స్త్రీకి ఆకర్షించబడడం, అది కూడా సెక్షువల్లీ అట్రాక్ట్ అవ్వడం, అంటే లైంగికంగా ఒక సంపర్కాన్ని జరిగించడానికి అట్రాక్ట్ అవ్వడం అనేది అది స్వభావానికి విరుద్ధమైనది, అది సమాజానికి విరుద్ధమైనది, అండ్ అది దేవుడి యొక్క సార్వభౌమ అధికారానికి, ఆయన పెట్టిన సంకల్పానికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటుదనం. సో ఇది మానవుడు తన పాపము చేత పుచ్చిపోయినప్పుడు జరిగేటువంటి ఒక హేయమైనటువంటి కృత్యం. దేవుడు తన పోలికలో స్త్రీని పురుషుడిని చేశాడు, వారిద్దరికీ వివాహము ద్వారా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. దాంట్లో వారు లైంగిక సంబంధమును కలిగి ఉంటే దాన్ని దీవిస్తాడు. దానికి మించి మరొక లైంగిక సంబంధం వివాహానికి బయట లేకపోతే మరో వ్యక్తితో ఉండకూడదు అనేది దేవుడు మొదటి నుండి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఒక డిఫరెన్స్ ఉంది చూడండి, అంటే మేల్ ఫీమేల్, అంటే పురుషుడు స్త్రీ అనేటువంటి వ్యత్యాసం ఉన్నట్టు హెటరోసెక్షువల్ హోమోసెక్షువల్ అనేటువంటి వ్యత్యాసం లేదు. హెటరోసెక్షువల్ అంటే సహజంగా స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి లైంగిక బంధాన్ని కలిగి ఉండేవారు. హోమోసెక్షువల్ అంటే స్వలింగ సంపర్కత. సో అట్లా ఆ స్త్రీ పురుషుల్లాగా వ్యత్యాసం అనేది దీంట్లో లేదు, కానీ అట్లాంటిది కల్పించారు. బ్లాక్, వైట్, ఏషియన్, ఆఫ్రికన్ అనేటువంటి ఆ యొక్క డిస్టింక్షన్ ఉన్నట్టు ఈ రెండింటికి మధ్యలో డిస్టింక్షన్ లేదు. సో మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి థియోలోజియన్స్ అండ్ దాంతోపాటు సైంటిఫిక్ సైకాలజిస్టులు కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే, సహజంగా మనకి ముగ్గురు కనపడతారు, హెటరోసెక్షువల్ కనపడతారు, హోమోసెక్షువల్ కనపడతారు, బైసెక్షువల్ కనపడతారు. హెటరోసెక్షువల్ అది సహజమైనది, హోమోసెక్షువల్ అసహజమైనది, బైసెక్షువల్ కూడా వికృతమైనది. బైసెక్షువల్ అంటే ఒక వ్యక్తి పురుషుడైతే పురుషుడితో అండ్ స్త్రీతో ఇద్దరితో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతాడు. స్త్రీ అయితే పురుషుడితో అండ్ ఇంకొక స్త్రీతో ఇద్దరితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. సో ఇదే వికృతమైనటువంటి గుణం. అండ్ చాలామంది ఈ రోజున బైబిల్ మీద దాడి చేసి, క్రైస్తవ సంఘం మీద దాడి చేసి, బోధకుల మీద దాడి చేసి, హోమోసెక్షువాలిటీని పెంచుటకు, ఎల్జీబీటీక్యూని +++ని పెంచుటకు వారి శాయశక్తుల్లో వారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది సహజంగా వచ్చే లక్షణం కాదు, అది వారిలో ఉన్న వక్రబుద్ధి ద్వారా వచ్చే లక్షణం అని తెలుసుకోవాలి. మూడవది, ఈజ్ హోమోసెక్షువాలిటీ న్యాచురల్ ఫర్ సమ్ పీపుల్? కొంతమంది మాకు అట్లా అనిపిస్తుంది, మా లోపల ఉన్న ఫీలింగ్స్, మా లోపల ఉన్నటువంటి ఓరియంటేషన్, అంటే మా ధోరణి, మా అనుభూతి, మా ఉద్రేకము, మరి ఒక పురుషుడిని చూస్తే అసలు ఏమీ అనిపించదు, కానీ మరి ఒక
పురుషుడిని చూస్తేనే స్త్రీని చూసినప్పుడు కలగనటువంటి ప్రతి పాపిష్టి కోరిక కలుగుతుంది. ఇట్లా ఇద్దరున్నారు గనక మేము అట్లా న్యాచురల్‌గా వైర్ చేయబడ్డాం. లేకపోతే మాకు అట్లాంటి డిజైన్ లోపలుంది ఇంటర్నల్‌గా అని కొంతమంది అంటుంటారు. అదేమీ లేదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 24 నుండి 27వ వచనం వరకు, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను, అది అండర్‌లైన్ చేసుకోండి మీరు ఒకవేళ బైబిల్ చూస్తుంటే, దురాశలను అండర్‌లైన్ అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు, అది కూడా అండర్‌లైన్ చేసుకోండి. సో ఈ పాపం గురించి దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని దురాశ కింద లెక్కగట్టాడు. దీన్ని అవమానపరుచుకోవడం అంటున్నాడు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అపవిత్రత అంటున్నాడు. అటివారు దేవుడి సత్యమును అసత్యమునకు మార్చి, అది అసత్యం, అబద్ధం, మోసకరం అంటున్నాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్ట్యమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు, ఇది తుచ్చమైన అభిలాష అంటున్నాడు, వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. సో ఆయన వాడిన పదాలు చూడండి. దేవుడే స్వయంగా ఈ రకముగా దీన్ని మనకు తెలియజేసిన తర్వాత ఇక మనలో ఏ ఒక్కరు కూడా దీనికి వ్యతిరేకంగా వాదించకూడదు. వాదించినా కూడా రేపు దేవుడి తీర్పులో నిలబడినప్పుడు మన వాదనలు నిలబడవు. అమెరికాలో ఆల్బక్వర్కీ అనేటువంటి ఒక ప్లేస్లో ఒక లెస్బియన్ కపుల్, అంటే ఇద్దరు స్త్రీలు, మరి వారు ఈ లైంగిక సంబంధంలో ఉన్నారు. వారు ఒక క్రిస్టియన్ ఫోటోగ్రాఫర్ని వారి యొక్క గే వెడ్డింగ్ ఫోటో తీయమంటే ఆ క్రిస్టియన్ ఫోటోగ్రాఫర్ నేను తీయను, అది వాక్యానికి వ్యతిరేకం, మీరు దేవుడికి విరోధులు అని చెప్పినందుకు వారి మీద కేసు పెట్టారు. అంటే ఆ క్రైస్తవుడి మీద వీరు కేసు పెట్టారు. ఇక లాస్ ఏంజలస్లో ఒక మెక్సికన్ రెస్టారెంట్లో పనిచేసేటువంటి ఒక క్రిస్టియన్ మేనేజర్ $100 ఈ యొక్క ట్రెడిషనల్ మ్యారేజ్, అంటే స్త్రీ పురుషుల మధ్యలో జరగాల్సినటువంటి పరిశుద్ధ వివాహాన్నే బలపరిచి $100 డొనేషన్గా ఇచ్చినందుకు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కేసు పెట్టడం, ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం పోయేటట్టు చేసేంత వరకు ఊరుకోకపోవడం వారు చేసిన పని. అట్లాగే ఎన్నో చర్చెస్ ఎక్కడైతే హోమోసెక్షువాలిటీ పాపం, హేయం అని అంటారో వాటి మీద దాడి చేసి ఆ చర్చిలో ఉన్నటువంటి సామాన్ను ధ్వంసం చేసి తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు ఈ LGBTQA+++ కమ్యూనిటీ వారు. ఇక హాలీవుడ్ వారైతే ఒక మ్యూజికల్నే తీశారు, ఇంటర్నెట్ వీడియోని తీశారు, Prop 8 ద మ్యూజికల్ అని. దాంట్లో యేసును, బైబిల్ని, క్రైస్తవుల్ని వారు ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు హోమోసెక్షువల్ బిహేవియర్ ద్వారా ఏదన్నా ప్రమాదం ఉందా? ఈజ్ హోమోసెక్షువల్ బిహేవియర్ రిస్కీ? అవును అని కూడా మరి హెల్త్ ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నారు. అమెరికా దేశంలో ఉన్నటువంటి కొన్ని లెక్కలు నేను మీతో చెప్తాను. ఒక దేశంలో ఉన్న లెక్కలు మీకు చెప్తే ప్రపంచంలో ఎట్లాంటి లెక్కలు ఉన్నాయో మనం అంచనా వేసుకోవచ్చు. సో హోమోసెక్షువాలిటీ అది చాలా రిస్కీ అండ్ దాని ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం 9% హోమోసెక్షువల్ మెన్కి అమెరికాలో ఆ సంపర్కం ద్వారా ఎయిడ్స్ వచ్చింది. కానీ అదే హెటరోసెక్షువల్ అనుకోండి, అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటువంటి సహజమైనటువంటి లైంగిక సంపర్కము ద్వారా 0.03%, అంటే ఎంత తక్కువ చూడండి. అంతకాకుండా అమెరికా అంతట్లో కొన్ని సంవత్సరాల క్రితం వారు చేసిన లెక్కల ప్రకారం హోమోసెక్షువల్ పాపులేషన్ కేవలం 2 to 4% ఉంది. కానీ దాంట్లో 17%కి గనేరియా అనేటువంటి సెక్స్ వ్యాధి సోకింది, 85%కి సిఫిలిస్ అనేటువంటి సెక్స్ వ్యాధి సోకింది, 42%కి HIV ఇన్ఫెక్షన్స్ సోకింది, 55% దాంట్లో ఎయిడ్స్ వచ్చి మరి కొంతమంది చనిపోయారు, కొంతమంది చనిపోయే స్థితికి వచ్చారు. అండ్ దీంట్లోనే ఎవరైతే ఈ STD అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్కి గురవుతారో వారు మామూలు వారికన్నా 5 రెట్లు ఎక్కువ గురయ్యేటువంటి ప్రమాదానికి లేకపోతే రిస్క్కి దగ్గరగా ఉన్నారు. సో గే మెన్కి క్యాన్సర్ 3 రెట్లు ఎక్కువ వస్తుందని వారు చెప్తున్నారు. అండ్ 50,000 సార్లు గేల మధ్యలో గొడవలు జరిగినప్పుడు ఒకరిని ఒకరు కొట్టుకోవడము అండ్ హాని కల్పించడము, చంపుకోవడము అనేది కూడా సహజ సిద్ధమని చెప్పడం జరిగింది. సో అన్ని రీత్యా, అంటే వాక్యం ప్రకారమే కాకుండా, నైతికత ప్రకారమే కాకుండా, సమాజ క్షేమం ప్రకారమే
కాకుండా ఆ వ్యక్తుల క్షేమం కొరకు కూడా మనం ఆలోచిస్తే ఇది వారికి క్షేమం కాదు. ఇది ఎవరికి మేలు చేసేటువంటి విషయం కాదు. కనుక మనం ప్రేమతో సత్యము చెప్పాలి అండ్ దీన్ని మనము ప్రతి పరిస్థితిలో వ్యతిరేకించాలి. ఇది ఒక హేయ కృత్యం. సో పర్వర్షన్ అనేది చూసాం. ఇప్పుడు ద సొల్యూషన్, దీనికి పరిష్కారం ఏంటి? సో ఈ యొక్క వక్ర బుద్ధికి, ఈ డిస్టార్షన్కి, అంటే ఈ వక్రీకరణకి దేవుడు ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటి? దేవుడి వాక్యంలో దేవుడు మనకు చెప్పినటువంటి సత్యము ద్వారా ప్రతి సమస్యకి, ప్రతి పాపానికి, ప్రతి హేయ కృత్యానికి, నేరానికి, ఘోరానికి పరిష్కారం ఉంది. హోమోసెక్షువల్గా మారిన వారు, ఆ యొక్క సేమ్ సెక్స్ లైఫ్లో కంటిన్యూ అయినటువంటి వారు ఒక ఊబిలోనికి దిగజారి ఉంటారు, ఒక వ్యసనం చేత బంధింపబడి ఉంటారు కనుక త్వరగా బయటపడలేరు అని చాలామంది అంటుంటారు. సైకాలజిస్టులు కూడా, సైకియాట్రిస్టులు కూడా అంటుంటారు. కానీ దేవుడు ఏమన్నాడో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యము. దేవుడి వాక్యంలో మనకి చెప్పబడినటువంటి సత్యము మనకి చాలా గొప్ప మేలు చేస్తుంది. 1 కొరింథీ 6:11 మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. సో పౌలు చెప్తున్నాడు కొరింథీలో ఉన్నటువంటి కొంతమంది హోమోసెక్షువల్స్కి, ముఖ్యంగా మేల్ బెడ్డర్స్ అంటే పురుష సంయోగులు అని చెప్పాడు. కానీ దాంట్లో స్త్రీ సంయోగులు కూడా ఉన్నారు. సో వీరికి ఆయన ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు మీరు అట్లా ఉన్నారు, కానీ యేసుప్రభు సువార్త విన్న తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత, ప్రభు దగ్గరికి మీ సమస్యతో మీరు వచ్చి ఆయన ఆశ్రయించినప్పుడు యేసుక్రీస్తు నామమున మీరు అంగీకరించబడ్డారు, మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, నూతన సృష్టిగా చేయబడ్డారు, పాతవి గతించాయి, ఇప్పుడు సమస్తము క్రొత్తవాయాయి. అంటే ఇక మీరు ఏమాత్రం సేమ్ సెక్స్ కపుల్స్ లాగా బ్రతకట్లేదు, హోమోసెక్షువల్ లాగా జీవించట్లేదు, మీరు ఇప్పుడు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. సో ఇది బైబిల్ సత్యం. కానీ యుఎస్ లాంటి దేశాల్లో అండ్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇది వచ్చిందో కొత్తగా, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ అండ్ యూకే అంతా, తర్వాత ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే ప్రపంచం అంతా. సో ఎక్కడెక్కడైతే దీన్ని వారు మతపరంగా లేక దేశ రాష్ట్రపరంగా లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారము దీన్ని వారు ఓపెన్గా ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్టు విడిపించేస్తే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడి చట్టము గొప్పదా లేకపోతే దేశ చట్టం గొప్పదా? లా ఆఫ్ ద లార్డా, లా ఆఫ్ ద ల్యాండా? దానియేలు ఏం చేశాడు? బబులోనికి వెళ్ళాడు. అక్కడ నెబుకద్నెజర్ యొక్క ఆజ్ఞను గైకొనలేదు, రాజు యొక్క భోజనము పానము చేత తన్ను అపవిత్రపరచుకోకూడదనుకొని ఆయన తన దేవుని నీతి శాస్త్రం ప్రకారమే బ్రతికాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా తమ దేవుడి యందే విశ్వాసమును కనుపరిచి వారు పెద్దగా తెగించి ప్రాణాలకు కూడా వారు భయపడకుండా అర్పించడానికి రాజాజ్ఞకు, విగ్రహారాధనకు వారు లొంగలేదు. సో అదే ఒక నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసి చేయాల్సింది. పేతురు, యోహానులు కూడా అపోస్తలుల కార్యములు 4:19 ఏమంటారు? ఇక నుండి మీరు యేసునామములో ప్రకటన చేయొద్దు, బోధించొద్దు, పట్టణాన్ని దేవుడి యొక్క వాక్యముతో నింపొద్దు అని బెదిరిస్తే, అందుకు పేతురును, యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. సో లా ఆఫ్ ద ల్యాండ్ పర్మిట్ చేసిన, లా ఆఫ్ ద లార్డ్ పర్మిట్ చేయట్లేదు కనుక, ప్రొహిబిట్ చేశాడు కనుక దానికి మనము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదాన్ని ఇవ్వకూడదు. సో ఆమోదం ఇచ్చిన వారందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా పోయారు. ఆ గొప్ప సార్వభౌముడైనటువంటి దేవుడు, పరిశుద్ధ దేవుడు, ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు, పాపులను రక్షించుటకు వచ్చినటువంటి పరమ రక్షకుడైనటువంటి దేవుడిని దుఃఖపెట్టి, దేవుడికి వ్యతిరేకంగా ధిక్కారాన్ని చూపించి, కొంతమంది చిన్న శాతం ఉన్నారు ప్రపంచం అంతటా ఈ సేమ్ సెక్స్ కపుల్స్ లేకపోతే LGBTQA+++ కమ్యూనిటీ వారిని సంతోషపెట్టడానికి ఇంత పెద్ద పొరపాటు చేయడం, ఇంత పెద్ద నేరము ఘోరము చేయడం ఎవరికి కూడా వివేకం అనిపించదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగములనే మిస్ఇంటర్ప్రెట్ చేసేస్తున్నారు. సో క్రైస్తవ్యంలోనే ఒక వర్గం వచ్చేసింది. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. గే డినామినేషన్ ఉంది, గే చర్చెస్ ఉన్నాయి, గే పాస్టర్స్ ఉన్నారు, గే బిషప్స్ ఉన్నారు. అండ్ ఇంకో మాట కూడా చెప్పనివ్వండి, మొన్నే December 18న పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేసింది బయటకు వచ్చింది. December 17th, 2023 ఇంగ్లాండ్లో, లండన్లో ఒక చర్చ్లో, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక చర్చ్లో 2 అసోసియేట్ ప్రీస్టులు, వారిద్దరు కూడా స్త్రీలు, వారిని మొట్టమొదటిసారి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత
17th డిసెంబర్ 2023 సండేన మొదటి సేమ్ సెక్స్ మ్యారేజ్ని బ్లెస్ చేశారు. వాళ్ళిద్దరు స్త్రీలు, వాళ్ళిద్దరూ అసోసియేట్ పాస్టర్లు, అండ్ వాళ్ళిద్దరికీ అక్కడ ఆ చర్చ్లో వారు పెళ్లి కూడా చేసేసారు. ఇప్పుడు క్రిస్టియానిటీని పక్కన పెడదాం, బైబిల్ని పక్కన పెడదాం, నైతికతను పక్కన పెడదాం, మనకున్నటువంటి కామన్ సెన్స్నే మీరు తీసుకోండి, లాజిక్నే మీరు తీసుకోండి. ఎవరైనా సరే అసలు యాక్చువల్గా ఒకప్పుడు 100 ఏళ్ల క్రితం నవ్విపోయేవారు, ఒక పురుషుడు ఇంకొక పురుషుడితో పోవడం ఏంటి, ఒక స్త్రీ మరొక స్త్రీతో పోవడం ఏంటి అని. అఫ్కోర్స్ మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇది ఒక పురాతనమైనటువంటి పాపం, సొదొమ గొమొర్రాల దగ్గర నుండి వచ్చిన పాపం. కానీ అంత పెద్దగా మనకి ఒకప్పుడు కనిపించేది కాదు. కాకపోతే ఇప్పుడు అది పెరిగిపోతోంది. యాంథోనీ ఫాల్జరానో అనే ఒక ఎక్స్ గే, ప్రస్తుతం ఆయన ప్రభునందు నిద్రించాడు, చనిపోయాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, సచ్ వేర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. 1 కొరింథీ 6:11 ఆ వచనమునే ఆయన ఆధారం చేసుకొని సచ్ వేర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. సో ఆయన ఒకప్పుడు గేగా, పురుష సంయోగిగా ఉన్నాడు, తర్వాత ప్రభువుని నమ్మాడు, తర్వాత పాపం ఒప్పుకున్నాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ఆ యొక్క పాశముల నుండి దేవుడు అతన్ని విడిపిస్తే అతడు ఒక పరిశుద్ధునిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని స్త్రీని, 2 బిడ్డల్ని కన్నాడు. అండ్ ఆయన ఈ పుస్తకం రాశాడు. ఆయన చెప్పేది ఏంటంటే గే జీన్ అనేది మనలో లేదు, మనం పుట్టుకతో గే కాదు, కనుక మనము మన యొక్క ఈ పాపాన్ని విసర్జించి యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి మార్పు చెందొచ్చు, రూపాంతరం చెందొచ్చు, న్యాచురల్గా అందరిలాగా మనం కూడా బ్రతకొచ్చు. సో ఆయన అంటే చాలామంది గేస్కి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆయన వారు నమ్మేదాన్ని, వారు చెప్పేదాన్ని ఆయన కొట్టిపారేస్తున్నాడు కనుక. సైకాలజిస్టులు స్టాంటన్ జోన్స్ అండ్ మార్క్ యార్హౌస్ వీళ్ళిద్దరు కూడా వారి యొక్క రీసెర్చ్ చేసినటువంటి ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరే ఎక్స్ గేస్, ఒకప్పుడు పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు, ఇప్పుడు కాదు. సో దాంట్లో వారు ఏమన్నారు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఈ సెక్షువల్ ఓరియంటేషన్ని వారి యొక్క మత లేక భక్తి సత్యము ద్వారా మార్చొచ్చు. అంటే వారు కూడా ఒప్పుకునేది ఏంటి, బైబిల్ వాక్యం ద్వారా ఒక గేగా ఉన్న వ్యక్తి, లెస్బియన్గా ఉన్న వ్యక్తి పూర్తిగా దాన్ని విడిచిపెట్టి విమోచించబడి విడుదల అవ్వచ్చు అని వారు కూడా చెప్తున్నారు. స్టీఫెన్ హామ్స్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, ఆయన కూడా మేధావి, ఆయన రాసినటువంటి పుస్తకంలో ఏమంటాడు, అపోస్తులైనటువంటి పౌలు 1 కొరింథీ 6వ అధ్యాయంలో పేర్కొన్నటువంటి విషయము ఆ టైంలో ఒక వ్యత్యాసాన్ని మనకు తెలియజేస్తోంది. అదేంటంటే అప్పుడు హోమోసెక్షువల్స్ ఉండేవారు, లెస్బియన్స్ ఉండేవారు, కానీ అప్పుడు ఎవ్వరు కూడా, ఆయన మాటలో చెప్పాలంటే లైఫ్ లాంగ్, జీవితాంతం ఎక్స్క్లూసివ్గా మరొకరితో సంబంధం లేకుండా ఈక్వల్ సేమ్ సెక్స్ పార్ట్నర్షిప్స్ అనేవి పెట్టుకోలేదు. అంటే 2 పురుషులక మేము నెక్స్ట్ బతికినంతకాలం భార్యాభర్తలుగా బతుకుతాం, 2 స్త్రీలక మేము బతికినంతకాలం భార్యాభర్తలుగా బతుకుతామని పౌలు కాలంలో లేదు. పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు ఉన్నారు, కానీ ఈ సేమ్ సెక్స్ కపుల్స్ ఫర్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్, సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేవి అప్పుడు లేవు. ఇప్పుడు అది వచ్చినటువంటి ఒక పెద్ద జాడ్యము అని ఆయన కూడా చెప్పాడు. సో ఏం చేయాలి అంటే సింపుల్గా దేవుడి వాక్యంలో చెప్పబడింది మనం చేయాలి. సామెత 28:13లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుడు చెప్పాడు. సో ఇది ఒక అతిక్రమము కనుక ఈ అతిక్రమం, ఈ పాపం, ఈ హేయకృత్యం దేవుడికి విరోధంగా జరిగింది కనుక దీన్ని ఒప్పుకొని విడిచిపెడితే, అది మనకు ఒకవేళ స్ట్రగుల్ అయితే, అంటే మీలో కొందరు అలాంటి పాపంలో ఉంటే, మీరు దాంతో పెనుగులాడుతూ పోరాడుతూ ఉంటే, అవును ప్రభువా నేను దీంతో పోరాడుతూ ఉన్నాను, ఓడిపోతున్నాను, ఇది నాకు రియల్గా ఉన్న స్ట్రగుల్, కాకపోతే నా అంతరంగంలో, నా హృదయంలో దీంట్లో నుండి నేను బయటపడాలి, నేను విడుదలవ్వాలని నిన్ను ఆశ్రయిస్తున్నాను అని నీవు ఒప్పుకుంటే, నీ గత కాలము చేసినటువంటి పాపిష్టి చర్యను నీవు ఒప్పుకుని దేవుడి దగ్గర క్షమాపణ కోరితే, విడిచిపెట్టడానికి నీవు సిద్ధపడితే, ఒప్పుకుని విడిచిపెట్టువాడు అంటున్నాడు. సో ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి, ఫర్సేక్ చేయాలి, విడిచిపెట్టాలి, అప్పుడు కనికరం పొందుతాం. అండ్ దీంట్లో ఇంకొక విషయాన్ని కూడా మనము ఒప్పుకోక తప్పదు. యాకోబు 1:14లో ఆయన ఒక సత్యం చెప్పాడు, ప్రతివాడును తన స్వకీయమైన దుర్వాస చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. సో ఈ పాపం మనిషి ఎందుకని సంవత్సరాలు చేస్తున్నాడు, సమాజానికి వ్యతిరేకంగా పోతున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా పోతున్నాడు, మంచి విద్యాధికుడైనా కూడా, మంచి వృత్తిలో ఉన్నా కూడా ఎందుకు ఇంకా అదే పాపంలో ఉండి చీకొట్టబడుతున్నాడు అంటే,
స్వకీయమైన దురాశ చేత ఈడవబడుతున్నాడు, మరులు కొల్పబడుతున్నాడు గనుక శోధింపబడిన ప్రతిసారి దానికి తను తాను అప్పగించుకుంటున్నాడు. అది గుర్తించి అది కూడా దేవుడికి సమర్పించేయాలి. ఇక నుండి నేను స్వకీయ దురాశలకు బానిసగా బ్రతకను. అండ్ 119వ కీర్తన 9 నుండి 11 వరకు ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన భాగాన్ని విశ్వసించి దానిని దేవుడి ఎదుట ప్రార్థనగా ప్రతినిత్యము చేస్తూ ఉంటే, నమ్మితే అండ్ ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో యవనస్తుల నడత, మధ్య వయస్కుల నడత, వృద్ధుల నడత శుద్ధి అవ్వాలంటే అది దేవుడి వాక్యము అనేటువంటి ఉదకము ద్వారానే. దేవుడి వాక్యంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యము మన తలంపులను శుద్ధి చేస్తుంది, మన కోరికలను శుద్ధి చేస్తుంది, మన ఉద్దేశాలను శుద్ధి చేస్తుంది, మన ఉద్రేకాలను నియంత్రిస్తుంది, మనల్ని దేవుడి నీతి మార్గంలో నడిపిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన వాక్యం మీద ఆధారపడాలి. ఆయన వాక్యాన్ని మనము మన జీవితపు పునాదిగా మార్చుకోవాలి. వాక్యం చెప్పినట్టే మనము ఆలోచించాలి అండ్ అడుగులేయాలి. అందుకే ఆయన అంటాడు, నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను. ఇది ఓల్ హార్టెడ్గా ఏ మనిషి చేసినా, ఏ పాపమైనా, హోమోసెక్షువాలిటీ అనే కాదు, ఏ పాపమైనా, ఏ వ్యసనమైనా ఓల్ హార్టెడ్గా దేవుడిని వెతికితే, దేవుని ఆజ్ఞలను విడిచి తిరగను అనేటువంటి డెసిషన్ చేసి దేవుడి సహాయం కోరితే, అతడి హృదయంలో వాక్యం ఉంటుంది కనుక, దేవుడి భయం ఉంటుంది కనుక దేవుడి ఎదుట అతడు పాపము చేయడు, ఆమె పాపము చేయదు. ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది. క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజం హోమోసెక్షువల్, లెస్బియన్, గే అనగానే కొడతారు, చిన్న చూపు చూస్తారు, దూరంగా పెడతారు. తాగుబోతులను అట్లా చూడరు, వ్యభిచారులను అట్లా చూడరు, హంతకులను అట్లా చూడరు. కానీ ఈ కమ్యూనిటీ అనగానే చాలా చిన్న చూపు, చాలా హేయభావం క్రైస్తవులకి అండ్ క్రైస్తవ సంఘాలకు ఉంది. ఇప్పుడు గమనించాలి, ఇలాంటి వారు కూడా, కొరంతీలు అలాంటి వారు ఒకప్పుడు యేసు దగ్గరికి వస్తే క్షమాపణ ఆయన్ని అడిగితే ఆయన క్షమించి వారిని శుద్ధీకరించి ఆయన ఆత్మతో ముద్రించి వారిని సంఘంలో భాగముగా అంగీకరించాడు. సో క్రైస్తవులు కూడా అట్లా మారుమనసు పొంది మా జీవితాన్ని విసర్జించి మేము దేవుడి కొరకు బ్రతుకుతామంటే సహాయపడాలి. ప్రేమతో వారికి సత్యం చెప్పాలి, వారు దాంట్లో నుండి బయటపడేందుకు ప్రార్థన చేయాలి అండ్ ప్రభు కృప వారి మీద పనిచేసేటట్టు ప్రతి విధమైనటువంటి సహాయం వారికి చెయ్యాలి. సో ఫైనల్గా సేమ్ సెక్స్ అట్రాక్షన్, సేమ్ సెక్స్ లైఫ్ స్టైల్ అనేది దైవ వ్యతిరేకం, హేయకృత్యం అండ్ అది ఎవరికి క్షేమకరం కాదు. ఎందుకంటే అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు, వారు నరక ప్రాయులు, నిత్యాగ్ని దండనకు తప్పక గురి అవుతారు. ఇప్పుడు చాలామంది వేసే ప్రశ్న ఏంటంటే, ఇద్దరు ఎక్కడికి వచ్చినా కూడా, ఇద్దరు సేమ్ సెక్స్ కపుల్స్ వచ్చి మేము విడిపోవాలనుకుంటున్నాం, మేము ఎంతవరకు ఈ పాపం చేశాం, ఇక నుండి పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాం, మా కోసం ప్రార్థన చేయండి, మాకు సలహా ఇచ్చి వాక్యం ప్రకారం బలపరిచి మమ్మల్ని బ్లెస్ చేయండి అంటే ఆ ప్రక్రియను వారు కొనసాగిస్తూ చేయొచ్చేమో. కానీ మేము ఇట్లాగే ఉంటాం, మేము మంచిగా ఉండేటట్టు, అందరూ మమ్మల్ని అంగీకరించేటట్టు, దేవుడి అనుగ్రహం మా మీద ఉండేటట్టు మమ్మల్ని బ్లెస్ చేయండి అంటే, ఒకడు పాపములో ఉంటే వాడిని పాపములో ఎవడు బ్లెస్ చేసినా కూడా దేవుడు మాత్రం బ్లెస్ చేయడు. అది కూడా మభ్యే, అది కూడా మోసమే, అది కూడా భ్రమే. సో యేసు ప్రభు యోహాను 8:31-32 చెప్పాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రుల్నిగా చేయునని చెప్పాను. సో యేసు వాక్యం, ఆయన సత్యం, దాన్ని మనం తెలుసుకోవడం, దాన్ని నమ్మడం, దాంట్లో నిలిచి ఉండడం అంటే దాన్ని ఆచరించడం చేస్తే ఆ సత్యం మనల్ని స్వతంత్రుల్నిగా చేస్తుంది. సో మనము, మీలో ఎవరైనా అట్లాంటి ఈ యొక్క సేమ్ సెక్స్ ఓరియంటేషన్ లేకపోతే గే లేక లెస్బియన్ ఓరియంటేషన్తో ఉంటే, అది ఎవరికి తెలియకుండా మీరు బ్రతుకుతూ ఉంటే, అది మీకు అట్లాగే ఉంది అని మీరు ఇప్పటిదాకా మోసపోయి ఉంటే, ఈరోజు విన్న వాక్యం ద్వారా మీకు సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. మీ బానిసత్వం నుండి, మీ బందిఖాన నుండి దేవుడు విడుదల చేయడానికి సిద్ధమని మీరు తెలుసుకున్నారు కనుక మీరు దేవుడిని ఆశ్రయించండి, క్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి అండ్ దేవుడికి పరిశుద్ధపరచబడిన బిడ్డలుగా జీవించండి. అలాంటి సంబంధాలు తెగదెంపులు చేసుకోండి అండ్ ఇంకొకసారి మరలా వెనక్కి తిరిగి చూడొద్దు. మీ గురించి కూడా దేవుడు అనాలి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని.
అండ్ మీకు తెలిసినటువంటి వారు. ఎందుకంటే ఈ రోజున చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో పేరెంట్స్ షాకులు తింటున్నారు. సడెన్‌గా అబ్బాయి వచ్చేసి చెప్పేస్తాడు నేను గేని అని. సడెన్‌గా అమ్మాయి వచ్చి చెప్పేస్తుంది నేను లెస్బియన్‌ని అని. సడెన్‌గా పెళ్లి వయసొచ్చినప్పుడు పిల్లలకి పెళ్లి చేయబోతుంటే మేము వారిని చేసుకోం, ఎందుకంటే వీరిని చేసుకోం, ఎందుకంటే మేము ఒక వేరే సెక్షువల్ ఓరియంటేషన్‌తో ఉన్నాము. అంటే వేరే లైంగిక ధోరణి మాలో ఉంది. కనుక మేము ఒక స్త్రీ అంటుంది నేను పురుషుడిని చేసుకొని సంసారం చేయలేను. నేను ఇంకో స్త్రీతో సంసారం చేస్తాను. ఒక పురుషుడు అంటాడు నాకు ఒక భార్య వద్దు, నాకు ఇంకొక పురుషుడిని భార్యగా చేసుకుంటాను. సో ఇదంతా చాలామందికి ప్రతి చోట ఈవెన్ ఇండియాలో కూడా ఇది ఒక పెద్ద జాడ్యముగా తయారైంది. కనుక అందరికీ పరిష్కారం ప్రభు దగ్గర వాక్య ప్రకారం. కనుక దేవుడిని ఆశ్రయించి దేవుడి ద్వారా మేలు పొందండి. అండ్ అలాంటి వారు మీకు తెలియవస్తే వారు మిమ్మల్ని అప్రోచ్ అవుతే వాక్యంలో ప్రభు చూపిన ప్రేమను వారికి చూపి సత్యం చెప్పి వారిని స్వతంత్రులుగా చేయండి. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. దేవుడికి మహిమ. మరొకసారి మనము బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలుసుకునేంత వరకు ఇది ఈ సంవత్సరం 2023 యొక్క చివరి ఎపిసోడ్. ప్రభు చిత్తమైతే మరలా 2024 జనవరిలో బిబ్లికలీ స్పీకింగ్ అనే పాడ్కాస్ట్లో మనం కలుసుకుందాం. వాక్యానుసారంగా మాట్లాడితే అనే ఆ క్రిస్టియన్ పాడ్కాస్ట్ కొరకు మీరు ప్రార్థించండి. అండ్ ఈ యొక్క మెసేజ్ మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు కూడా ఇది ఉపయోగకరంగా దీవెనకరంగా ఉండినట్లు షేర్ చేయండి. మరి ఉన్న అనేక ఎపిసోడ్స్ ఉన్నాయి, వాటిని మీరు షేర్ చేయొచ్చు. మర్చిపోవద్దు, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా ఎవరున్నా సరే వారికి సాధించని విజయము అంటూ ఏది ఉండదు. ప్రతి వ్యసనం, ప్రతి పాపం మీద దేవుడు తన వాక్యమును బట్టి ఆ వ్యక్తులకు విజయం ఇచ్చాడు, ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.